अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलाम अला रसूलिहिल अमीन व अला आलिहि व सहबिहि अजमईन व मन तबिअहुम बिइहसानिन इला यौमिद्दीन अम्मा बअद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम मन सल्ला लिल्लाहि अर्बईन यौमन फ़ी जमाअतिन युद्रिक तक्बीरतल ऊला कुतिब लहु बराअतानि बराअतुम मिनन नार व बराअतुम मिनन निफाक़ रवाहु तिर्मिज़ी हसनहु अल्बानी रहिमहुल्लाह। సోదర మహర్షులారా, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియప్రచారు: మీలో ఎవరైతే లిల్లాహ్ అనగా అల్లా ప్రసన్నత సాధించుకోవటం అనే ఉద్దేశంతో 40 రోజుల పాటుగా జమాత్ తోడుగా నమాజ్ ఆరంభంలోనే మొదటి తక్బీర్తో సహా ఫరజ్ నమాజ్ నెలకొల్పుతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని నరక అగ్ని శిక్ష నుండి మరియు కపటత్వం నుండి విముక్తి కల్పిస్తారు. 40 రోజులుగా కంటిన్యూస్లీ మొదటి తక్బీర్ అంటే ఇమామ్ గారు, గురువు గారు ఎప్పుడైతే నమాజ్ ఆరంభంలో మొదటిసారిగా అల్లాహు అక్బర్ అంటారు, దాని తోడుగా మీరు కూడా వెనకాల 40 రోజుల పాటుగా 5 పూటల ఉన్న విధి నమాజ్, ఫరజ్ నమాజ్ నెలకొల్పితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాగ్ని శిక్ష నుండి మరియు కపటత్వం నుండి కాపాడుతారు. మహాశయులారా, ఈ హదీస్ ద్వారా మనకి విధిగా ఉన్న నమాజ్ జమాత్ తోడుగా నెలకొల్పితే ఎంత మహోన్నత ఉన్నది అనే విషయం తెలిసింది. నమాజ్ అనేది ఇస్లామియా మూల స్తంభాలలో ఒకటి. మనందరికీ తెలుసు ఆ విషయం. మనిషి మోమిన్ అని చెప్పుకోవాలంటే, నేను విశ్వాసి అని నేను చెప్పుకోవాలంటే, నా జీవితంలో విధిగా ఉన్న ఫరజ్ నమాజ్ నెలకొల్పటం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే అది ఫరజ్, అనివార్యం, కంపల్సరీ, స్థాపించాల్సిందే, నెలకొల్పాల్సిందే. నమాజ్ చేయకుండా నేను మోమిన్ అంటే విశ్వాసి కాలేను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే నమాజ్ పాటించరో వారు కాఫిరని. కావాలని నిర్లక్ష్యంగా ఇంట్రెస్ట్ లేకుండా నమాజ్ని వదిలేసేవారు, నమాజ్ స్థాపించడం లేనివారు నరకానికి పోతారు. సోదర మహర్షులారా, నమాజ్లో నిర్లక్ష్యంగా ఉండడం, నమాజ్ చదివేటప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవడం, బద్ధకంగా నమాజ్ నెలకొల్పటం, ఇవన్నీ కపటత్వం. కపటత్వం ఉన్న లక్షణాల వ్యక్తి నరకానికి పోతారు. కపటుల నివాసం నరకం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కపటుల నివాసం గురించి ఖురాన్లో సూరా నిసాలో ఈ విధంగా సెలవిస్తున్నాడు: ఇన్నల్ మునాఫికీన ఫిద్ దర్కిల్ అస్ఫలి మినన్ నార్ వలన్ తజిద లహుం నసీరా. కపటవాసులు నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకి పోతారు, వారికి
సహాయపడేవారు ఎవరూ ఉండరు. నరకంలో కపటుల వాసులకు సహాయపడేవారు, సహకరించేవారు ఎవరూ ఉండరు. వారి కోసం నరక అగ్ని శిక్ష ఉంటుంది. నరకంలో ఉన్న అతి చివరి భాగం, అతి కింద భాగంలో వాళ్ళు నివసిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకంలో ఎక్కడైతే అతి ఎక్కువ అగ్ని ఉష్ణోగ్రత ఉంటుందో, హై టెంపరేచర్ ఉంటుందో, అలాంటి స్థానంలో కపటులను నివసించేలా చేస్తాడు. చూడండి, గ్యాస్ స్టవ్ పైన మనము ఏదైనా తయారు చేయాలనుకుంటే, ఏదైనా వండాలంటే గ్యాస్ స్టవ్ని ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో అప్పుడు ఫ్లేమ్ వస్తుంది, మంట వస్తుంది. ఎక్కడ నుండి అయితే, ఏ భాగం నుండి అయితే మంట వస్తుందో చివరి భాగంలో చూసుకుంటే మంట చాలా తీవ్రమైన ఉష్ణోగ్రతలో ఉంటుంది, హైలీ టెంపరేచర్లో ఉంటుంది. చివరి భాగంలో, చివరి స్థానంలో ఎక్కడి నుంచి అయితే మంట వెలిగిస్తున్నాము. అదేవిధంగా నరకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాగ్ని శిక్షను ఎక్కడి నుంచి అయితే తయారీ చేశాడో, ఎక్కడి నుంచి అయితే నరకాగ్ని శిక్ష పుట్టబడిందో అలాంటి స్థానంలో, హైలీ టెంపరేటెడ్ ఏరియాలో ఉంటారు వాళ్ళు. ఎక్కడైతే ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అలాంటి స్థానంలో కపట వాసులు ఉంటారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ నరకాగ్ని శిక్ష నుండి కాపాడుగాక. ఆమీన్. మనము అగ్నిశిక్ష నుండి మరియు కపటత్వం నుండి మమ్మల్ని మనం కాపాడుకోవాలనుకుంటే కనీసం మన జీవితంలో 40 రోజులైనా సరే కంటిన్యూస్గా 5 పూటల నమాజు మసీద్లో వచ్చి జమాత్ తోడుగా నెలకొల్పాలి. చివరిలో అల్లాహ్తో దుఆయమనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఈ హదీస్పై అమలు చేసే సౌభాగ్యం కల్పించుగా.